హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. వేదకాలంలో సమాజంలో మనం చూసుకున్నట్టయితే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్రులు అనే 4 వర్ణాలు ఉండేవి. వర్ణాల నుండే కులాలు ఏర్పడ్డాయనే వాదన కూడా ఉంది. క్రీస్తుపూర్వం 1500లలో ఆర్యులు భారతదేశానికి వచ్చారు. సామాజిక చారిత్రక సిద్ధాంతం ప్రకారం భారతదేశంలో కుల వ్యవస్థ ఆర్యుల రాకతో ప్రారంభమైంది. కులం అనేది సమాజంలోని వ్యక్తులను వివిధ సామాజిక దొంతరలుగా విభజించే వ్యవస్థ. కుల వ్యవస్థ వ్యక్తి పుట్టుకతో నిర్ణయించబడిన వర్గ నిర్మాణం. వ్యక్తిగత జీవన శైలి ద్వారా సాధించే సామాజిక గౌరవం ద్వారా కులం ప్రాథమికంగా నిర్వచించబడుతుంది. భారత ప్రభుత్వం పార్లమెంట్లో తెలిపిన వివరాల ప్రకారం దేశంలో 3000 కులాలు, 25,000 ఉపకులాలు ఉన్నాయి. నిజానికి భారతదేశంలో పనిచేస్తున్న కుల వ్యవస్థను జాతి అంటారు. భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు లేదా అధిక సంఖ్యాకులు లేదా బహుజనులు ఇప్పటికీ ఏ స్థాయిలో సామాజిక ఆర్థిక వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నారో ఈ గణాంకాల ద్వారా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నేషనల్ శాంపిల్ సర్వే 2011 నుంచి 2012 లెక్కల ప్రకారం అగ్రకులాలతో పోల్చినప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీలు చాలా వెనుకబడి ఉన్నారని తెలుస్తుంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2016 నుంచి 17 ప్రకారం దేశంలో 28% ప్రజలు మల్టీ డైమెన్షనల్ పార్టీ పరిధిలో ఉన్నారు. ఎస్టీలు 50%, ఎస్సీలు 33%, ఓబీసీలు 27% పేదరికంలో ఉన్నారు. నేషనల్ శాంపిల్ సర్వే 2017-18 ప్రకారం విద్యారంగంలో ఎస్టీలు 3%, ఎస్సీలు 4%, ఓబీసీలు 6%, జనరల్ కేటగిరీ 12% గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్స్లో జనరల్ కేటగిరీలో 3%, ఓబీసీలో 1% మాత్రమే ఉన్నారు. ఉపాధి రంగం జనరల్ కేటగిరీలో 30%, ఓబీసీలలో 20%, ఎస్టీలు 12% మాత్రమే స్థిరమైన ఉద్యోగాలు పొందుతున్నారు. రోజువారీ కూలీలు ఎస్టీలు 29% ఉంటే ఎస్సీలు 38% ఉన్నారు. ఓబీసీలు 20% ఉన్నారు. జనరల్ కేటగిరీలో 11% మాత్రమే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 2021 లెక్కల ప్రకారం 52.7% మంది జనరల్ కేటగిరీకి చెందిన వారే ఉన్నారు. అందులో కూడా అధిక వేతనం అందుకునే ఉన్నత ఉద్యోగాల్లో 64% పైగా జనరల్ కేటగిరీ వారు ఉన్నారు. ఈ గణాంకాలన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు అధికారికంగా వెల్లడించినవే. వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే అన్ని రంగాల్లోనూ జనరల్ కేటగిరీ వారితో పోలిస్తే ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా, సామాజికంగా చాలా వెనుకబడ్డారని మనకు అర్థమవుతుంది. భారతదేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటి, ఐఐఎంలలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిలో ఓబీసీల ప్రాతినిధ్యం చూస్తే ఆశ్చర్యపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశానికి స్వాతంత్రం సిద్ధించి 78 సంవత్సరాలు గడిచినా వెనుకబడిన వర్గాలు ఇంకా వెనుకబడే ఉన్నాయని చెప్పడానికి ఈ అధికారిక గణాంకాలే నిదర్శనం. ఐఐటి ముంబై, ఐఐటి ఖరగ్పూర్లలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న సిబ్బందిలో 700 మంది అంటే 90% జనరల్ కేటగిరీకి చెందిన వారే కావటం గమనార్హం. ఐఐటి మండి, ఐఐటి గాంధీనగర్, ఐఐటి కాన్పూర్, ఐఐటి గౌహతి, ఐఐటి ఢిల్లీలలో 80 నుంచి 90% సిబ్బంది జనరల్ కేటగిరీ వారే పనిచేస్తున్నారు. ఈ సమాచారం ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు గౌడ కిరణ్ కుమార్ సమాచార హక్కు చట్టం ద్వారా వెనుకబడిన వర్గాల పరిస్థితి వివిధ విద్యా సంస్థల నుండి అధికారికంగా సేకరించింది. ఐఐఎం ఇండోర్లో 109 మంది వివిధ పోస్టుల్లో పనిచేస్తే వారిలో 106 మంది అంటే 77.2% మంది జనరల్ కేటగిరీ వారే ఈ ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో. ఇక ఎస్సీ, ఎస్టీ, రిజర్వ్డ్ కేటగిరీలో ఎవరు కూడా లేకపోవడం అనేది గమనార్హం. ఐఐఎం ఉదయ్పూర్లో 90% ఫ్యాకల్టీ, ఐఐఎం లక్నోలో 95% ఫ్యాకల్టీ జనరల్ కేటగిరీకి చెందిన వారే ఉన్నారు. కొన్ని విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు అసలు ప్రాతినిధ్యమే లేదు. ఆర్టీఐ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా 13 ఐఐఎంలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళలో 82.8% జనరల్ కేటగిరీ వారు ఉండగా 5% ఎస్సీలు, 1% ఎస్టీలు, 9.6% ఓబీసీలు, మిగతా వారిలో ఈడబ్ల్యూఎస్ వారు ఉన్నారు. 21 ఐఐటీలలో 80% ఫ్యాకల్టీ జనరల్ కేటగిరీ, 6% ఎస్సీ కేటగిరీ, 1.6% ఎస్టీ కేటగిరీ, 11.2% ఓబీసీ కేటగిరీ, మిగిలిన వాటిలో ఈడబ్ల్యూఎస్ ఫిజికల్ ఛాలెంజ్ కోటా వారు ఉన్నారు. ఐఐటి పాట్నాలో 38% ఓబీసీలు, 22% ఎస్సీలు, 13% ఎస్టీలు, 12% జనరల్ కేటగిరీ వారు ఉన్నారు. ఐఐటి బిలాయ్, ఇండోర్లలో 50%కి పైగా జనరల్ కేటగిరీ వారే పనిచేస్తూ ఉన్నారు.
అలాగే ఐఐఎం జమ్మూలో జనరల్ కేటగిరీ 19%, ఎస్టీలు 5%, 23% ఓబీసీలు ఉన్నారు. ప్రస్తుత లోక్సభ సభ్యుల్లో అగ్రవర్ణాల వాటా 214 మంది అంటే 39.4%, ఓబీసీలు 137 మంది అంటే 25.4%, షెడ్యూల్డ్ కులాలు 85 మంది అంటే 15.8%, షెడ్యూల్డ్ తెగలు 55 మంది అంటే 10.1%, ఇక ముస్లింలు 24 మంది అంటే 4.4%, క్రిస్టియన్లు 7 మంది అంటే 1.3%, సిక్కులు 13 మంది అంటే 2.4%, ఇతరులు 6 మంది అంటే 1.1% మాత్రమే ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1983 నుంచి తాజా అసెంబ్లీ ఎన్నికల వరకు అంటే 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడవసారి నుంచి చూస్తే తెలంగాణ నుండి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో సింహభాగం అగ్రవర్ణాలకు చెందిన రెడ్డిలు, వెలమలు మరియు కమ్మలే ఉన్నారు. గత 40 ఏళ్లుగా అధికారంలో ఉన్న పార్టీలతో సంబంధం లేకుండా రెడ్డి ఎమ్మెల్యేలు 30 నుంచి 43 మంది, వెలమలు 8 నుంచి 13 మధ్య, కమ్మలు 3 నుంచి 8 మధ్య, బ్రాహ్మణులు 1 నుంచి 7 మంది మధ్య ఉన్నారు. వెనుకబడిన తరగతులు బీసీలు ఎమ్మెల్యేల సంఖ్య 14 మరియు 23 మధ్య కొంచెం అటు ఇటుగా మారుతోంది. ప్రస్తుత అసెంబ్లీలో 43 మంది రెడ్డిలు, 13 మంది వెలమలు, 4 కమ్మలు, బ్రాహ్మణ మరియు వైశ్య వర్గాలకు ఒక్కొక్కరు ఉన్నారు. అగ్రవర్ణాలకు చెందిన వారు మొత్తం 62 మంది ఎమ్మెల్యేలు ఉండగా మిగిలిన సభ్యులలో 19 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. రిజర్వ్డ్ స్థానాల్లో 19 మంది షెడ్యూల్డ్ కులం, 12 షెడ్యూల్డ్ తెగ ప్రతినిధులు ఉండగా 7 ముస్లింలు ఉన్నారు. మనకి బీసీలందరూ జనరల్ కేటగిరీలోనే ఎన్నికయ్యారు. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు లేవు. వెనుకబడిన కులాలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి, లేకపోతే ఇంకా ఎన్నేళ్లైనా సరే ఈ వెనుకబాటుతనం ఇలాగే కొనసాగుతుంది. దేశంలోని బడుగు బలహీన వర్గాల వారు ఇప్పటికైనా మేల్కొనకపోతే రాబోయే రోజుల్లో ఆయా వర్గాలకు మరింత నష్టం జరిగే అవకాశం ఉంది. గతంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు లేకుండే, అప్పుడే పరిస్థితి ఇలా ఉందంటే ఇప్పుడు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చాక ఆయా నియామకాల్లో అగ్రవర్ణాల వాటా మరింత పెరగనుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్టుగా రాజ్యాధికారం ద్వారా మాత్రమే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి సాధించబడుతుంది. జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ నియామకాల్లో, చట్టసభల్లో వాటా కోసం బహుజనులందరూ సమిష్టిగా ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడింది. రాజ్యాధికారమే పరమావధిగా ఉద్యమించి బహుజనులను గెలిపించుకుని సత్తా చాటాల్సిన బాధ్యత బహుజనులందరిపైన ఉంది.